సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి 4th యూనిట్ వాట్ కెన్ ఏ డాలర్ అండ్ 11 సెంట్స్ డూ అనే లెసన్ నుంచి ఈరోజు మనం గ్రామర్ తెలుసుకుందాం. ఇక్కడ గ్రామర్లో వచ్చేసి వర్బ్ యొక్క పాస్ట్ ఫామ్స్ గురించి ఇవ్వటం జరిగింది. వర్బ్ యొక్క పాస్ట్ ఫామ్స్ ఫస్ట్ రోమన్ వచ్చేసి రీడ్ ద ఫాలోవింగ్ సెంటెన్సెస్. టెస్ స్మైల్డ్, టెస్ ఆన్సర్డ్, ద కెమిస్ట్ సెడ్ షీ న్యూ దట్ ఆండ్రూ వాజ్ సిక్. ఇక్కడ వచ్చేసి స్మైల్డ్, ఆన్సర్డ్, సెడ్, న్యూ అనేవి బోల్డ్గా ఇవ్వడం జరిగింది. ఆల్ ద అబోవ్ సెంటెన్సెస్ స్పీక్ అబౌట్ ద యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. They are said to be in the past tense. The verb used in such sentences is generally made by added ed or d and by making some changes to their present tense form. ఇక్కడ వచ్చేసి all the above sentences speak about the actions completed in the past. ఇక్కడ వచ్చేసి పైన ఇవ్వబడిన సెంటెన్సెస్ అన్నీ కూడా జరిగిపోయిన పనులను గురించి తెలియజేస్తూ ఉన్నాయి. అనగా ఇక్కడ క్రియ అనేది ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. ఇటువంటి వాక్యాలను అంటే ఇట్లా జరిగిపోయిన క్రియలను గురించి తెలియజేసే వాటిని పాస్ట్ టెన్స్ అని అంటారు. ద వర్బ్ యూజ్డ్ ఇన్ సచ్ సెంటెన్సెస్ ఈజ్ జనరల్లీ మేడ్ బై యాడింగ్ ఈడి ఆర్ డి అండ్ బై మేకింగ్ సమ్ చేంజెస్ టు దేర్ ప్రజెంట్ టెన్స్ ఫామ్. ఇక్కడ వచ్చేసి ఇలా జరిగిపోయిన పనులను గురించి తెలియజేసే వర్బ్ అనేది వచ్చేసి పాస్ట్ ఫామ్లో ఉంటుంది. ఈ పాస్ట్ ఫామ్ అనేది ప్రజెంట్ ఫామ్లో ఉన్న వర్బ్కి చివరలో డి లేదా ఈడి చేర్చడం ద్వారా ఇవి పాస్ట్ ఫామ్లోకి మారుతాయి. ఇవి జనరల్గా చివరిలో వేటిని చేరుస్తాం, డి, ఈడి లేదా డి అనేవి చేర్చటం ద్వారా వర్బ్ అనేది పాస్ట్ ఫామ్లోకి మారుతుంది. ఇటువంటి వాటిని వచ్చేసి రెగ్యులర్ వర్బ్స్ అని మనం ఆల్రెడీ 3rd క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ప్రజెంట్ ఫామ్లో ఉన్న వర్బ్కి ఈడి లేదా డి చేర్చటం ద్వారా వర్బ్ అనేది పాస్ట్ ఫామ్లో ఉంటుంది. ఇటువంటి వర్బ్స్ను వచ్చేసి రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు. సెడ్ అండ్ న్యూ ఆర్ ద పాస్ట్ ఫార్మ్స్ ఆఫ్ సే అండ్ నౌ. ఇక్కడ వచ్చేసి సెడ్, న్యూ అనేవి వచ్చేసి సే, నౌ అనే వాటికి పాస్ట్ ఫార్మ్స్. సేకి ఫాస్ట్ ఫామ్ వచ్చేసి సెడ్, అలాగే నౌకి ఫాస్ట్ ఫామ్ వచ్చేసి న్యూ. సర్టెన్ వర్బ్స్ లైక్ కట్, పుట్ ఆర్ ద సేమ్ ఇన్ దేర్ పాస్ట్ ఫామ్స్ ఆల్సో. ఇక్కడ వచ్చేసి కొన్ని వర్బ్స్కి పాస్ట్ ఫామ్ మరియు ప్రజెంట్ ఫామ్ అనేది ఒకటే విధంగా ఉంటుంది. ఇక్కడ కట్, పుట్ అనే వర్బ్స్ వచ్చేసి పాస్ట్ ఫామ్లో మరియు ప్రజెంట్ ఫామ్లో ఒకే విధంగా ఉంటాయి. వర్బ్స్ సచ్ యాజ్ సిట్, హోల్డ్ అండ్ కట్ ఆర్ కాల్డ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇలా వర్బ్స్ అనేవి వచ్చేసి ఇక్కడ సిట్, హోల్డ్, కట్ అనే వర్బ్స్ని వచ్చేసి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు. వర్బ్కి చివరిలో డి లేదా ఈడి చేర్చినప్పుడు అటువంటి వర్బ్స్ని వచ్చేసి రెగ్యులర్ వర్బ్స్ అని, అటువంటివి కాని వర్బ్స్ని వచ్చేసి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు. ఇక్కడ వచ్చేసి వర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ గురించి ఇవ్వటం జరిగింది. పాస్ట్ టెన్స్లో ఉన్న వర్బ్ వచ్చేసి జరిగిపోయిన క్రియను గురించి తెలియజేస్తుంది. ఇక్కడ పైన ఇచ్చిన వాక్యాలలో స్మైల్డ్, దీనికి ప్రజెంట్ ఫామ్ స్మైల్. నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్డ్కి వచ్చేసి
ఆన్సర్, ఇది ప్రజెంట్ ఫామ్. సెడ్కి వచ్చేసి సే, అలాగే న్యూకి వచ్చేసి నౌ అనేవి ప్రజెంట్ ఫామ్స్. నెక్స్ట్ వచ్చేసి రీడ్ ద ఫాలోవింగ్ టేబుల్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో వచ్చేసి రీచ్, దీనికి చివరిలో ఈడి అనేది చేర్చడం జరిగింది, అనగా రీచ్డ్, రీచ్డ్. యాడ్, యాడెడ్. టచ్, టచ్డ్. ప్లే, ప్లేడ్. విజిట్, విజిటెడ్. అవాయిడ్, అవాయిడెడ్. కంప్లీట్, కంప్లీటెడ్. డై, డైడ్. లివ్, లివ్డ్. కీప్, కెప్ట్. సిట్, సాట్. ఇక్కడ వచ్చేసి కీప్, కెప్ట్ అనేవి వర్బ్స్ అనేవి ఇర్రెగ్యులర్ వర్బ్స్. అలాగే టీచ్, థాట్. ఇక్కడ చివరిలో ఉన్న 3 అనేవి ఇర్రెగ్యులర్ వర్బ్స్. పైన ఇచ్చిన వర్బ్స్ అన్నీ కూడా రెగ్యులర్ వర్బ్స్. ఈ రెగ్యులర్ వర్బ్స్ అని మనం ఎలా చెప్పగలము అని అంటే, ప్రజెంట్ ఫామ్లో ఉన్న వర్బ్ పాస్ట్ ఫామ్లోకి మారేటప్పుడు చివరిలో ఈడి లేదా డి అనేది చేర్చటం జరుగుతుంది. అటువంటి వాటిని రెగ్యులర్ వర్బ్స్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రోమన్ వచ్చేసి రీడ్ ద ఫాలోవింగ్ టెక్స్ట్ అండ్ fill in the blanks with the correct forms of verb given. లాస్ట్ సండే ఐ డాష్ టు అబిడ్స్ బర్త్డే పార్టీ. ఇక్కడ వచ్చేసి బ్రాకెట్లో వర్బ్ అనేది గో. ఇక్కడ లాస్ట్ సండే అని ఇవ్వడం జరిగింది. లాస్ట్ సండే అనేది ఆల్రెడీ కంప్లీటెడ్ కాబట్టి ఐ వెంట్ టు అబిడ్స్ బర్త్డే పార్టీ. ఇక్కడ వచ్చేసి ఖాళీలో ఆన్సర్ వచ్చేసి వెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆల్ మై ఫ్రెండ్స్ డాన్స్ ఆన్ దట్ అకేషన్. ఇక్కడ వర్బ్ అనేది గ్యాదర్ అని ఇవ్వటం జరిగింది. ఇదంతా జరిగిపోయింది, లాస్ట్ సండే జరిగిపోయింది కాబట్టి ఇక్కడ గ్యాదర్కి గ్యాదర్డ్. ఆల్ మై ఫ్రెండ్స్ గ్యాదర్డ్ ఆన్ దట్ అకేషన్. రెహమాన్ డాన్స్ మ్యూజిక్. ఇక్కడ వచ్చేసి ఇచ్చిన వర్బ్ ప్లే, ఇది ఆల్రెడీ జరిగిపోయినది కాబట్టి ప్లేడ్. రెహమాన్ ప్లేడ్ మ్యూజిక్. జాన్ డాన్స్ హిందీ సాంగ్స్. ఇక్కడ వర్బ్ సింగ్. సింగ్ అనేది ఫాస్ట్ ఫామ్ వచ్చేసి సంగ్. జాన్ సంగ్ హిందీ సాంగ్స్. శోభన్ డాన్స్ టు జాన్ సాంగ్. ఇక్కడ వచ్చేసి శోభన్ డాన్స్డ్. ఇక్కడ వచ్చేసి ఇచ్చిన వర్బ్ అనేది డాన్స్, ఇది ఫాస్ట్ ఫామ్ వచ్చేసి డాన్స్డ్. శోభన్ డాన్స్డ్ టు జాన్స్ సాంగ్. అబీస్ సిస్టర్ డాన్స్ స్వీట్స్. ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చిన వర్బ్ వచ్చేసి డిస్ట్రిబ్యూట్. డిస్ట్రిబ్యూట్ అనే దానికి ఫాస్ట్ ఫామ్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్. అబీస్ సిస్టర్ డిస్ట్రిబ్యూటెడ్ స్వీట్స్. అబీ డాన్స్ ఏ కేక్. ఇక్కడ కట్ అనే వర్బ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కట్ అనే వర్బ్ వచ్చేసి పాస్ట్ మరియు ప్రజెంట్ టెన్స్లో కూడా ఒకే విధంగా ఉంటుంది, అనగా ప్రజెంట్ టెన్స్లో కట్, పాస్ట్ టెన్స్లో కూడా కట్. కాబట్టి అబీ కట్ ఏ కేక్. అబీస్ గ్రాండ్ పేరెంట్స్ డాన్స్ హిమ్. ఇక్కడ వచ్చేసి వర్బ్ అనేది బ్లెస్ కాబట్టి బ్లెస్డ్. అబీస్ గ్రాండ్ పేరెంట్స్ బ్లెస్డ్ హిమ్. అబీస్ ఫాదర్ డాన్స్ ప్రజెంట్ హిమ్ ఏ న్యూ బైస్కిల్. ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసి ప్రజెంట్ అనే వర్బ్కి పాస్ట్ ఫామ్లో వచ్చేసి ప్రజెంటెడ్. అబీస్ ఫాదర్ ప్రజెంటెడ్ హిమ్ ఏ న్యూ బైస్కిల్. అబీ డాన్స్ వెరీ హ్యాపీ. ఇక్కడ బీ అని ఇవ్వడం జరిగింది, అనగా బీ ఫామ్స్. ఇక్కడ పాస్ట్ టెన్స్లో బీ ఫామ్స్ వచ్చేసి వాజ్, వర్. ప్రజెంట్ టెన్స్లో వచ్చేసి ఈజ్, యామ్, ఆర్. ఇక్కడ
ఇచ్చిన పేరాగ్రాఫ్ అంతా కూడా పాస్ట్ టెన్స్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ బీ ఫామ్ వచ్చేసి అభి వాజ్ వెరీ హ్యాపీ. అభి అనేది సింగులర్ ఫామ్లో ఉన్న సబ్జెక్ట్ కాబట్టి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వీ ఆల్ డాష్ ఏ గుడ్ టైమ్. ఇక్కడ వచ్చేసి బ్రాకెట్లో హ్యావ్ అనే వర్బ్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రజెంట్ టెన్స్లో. పాస్ట్ టెన్స్లో వచ్చేసి హ్యాడ్గా మారుతుంది. కాబట్టి వీ ఆల్ హ్యాడ్ ఏ గుడ్ టైమ్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రోమన్ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి షీ యూజ్ టు ప్లే విత్ హర్ బ్రదర్. ఇక్కడ వచ్చేసి సెంటెన్స్ అనేది పేర్ ఆఫ్ సెంటెన్స్ అంటే జతగా ఇవ్వటం జరిగింది. షీ యూజ్ టు ప్లే విత్ హర్ బ్రదర్. నెక్స్ట్ వచ్చేసి ఇస్మాయిల్ యూజ్ టు ప్లే కబడ్డీ ఇన్ హిస్ చైల్డ్హుడ్. నౌ హీ ప్లేస్ టెన్నిస్. శర్మ యూజ్ టు వాచ్ ఇంగ్లీష్ మూవీస్ when he was 18. Now he watches Hindi movies only. Next వచ్చేసి యాస్మిన్ used to run 5 kilometers every morning when she was young. Now she walks 2 kilometers every morning. ఇక్కడ వచ్చేసి యూజ్ టు అనే దాన్ని ప్రతి సెంటెన్స్లో కూడా బోల్డ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ యూజ్ టు అనేది ఎందుకు వచ్చింది అని అంటే యూజ్ టు అనేది వచ్చేసి గతంలో మనకు కొన్ని అలవాట్లు ఉండి ఇప్పుడు లేవు అని చెప్పడానికి యూజ్ టు అనే దాన్ని మనం ఉపయోగిస్తాం. యూజ్ టు ఈజ్ యూజ్ టు స్పీక్ అబౌట్ థింగ్స్ దట్ వేర్ హ్యాబిచువల్లీ డన్ ఇన్ ద పాస్ట్. నౌ రైట్. ఇక్కడ వచ్చేసి యూజ్ టు అనేది వచ్చేసి పాస్ట్లో అనగా గతంలో మనం కొన్ని పనులని అలవాటుగా హ్యాబిచువల్లీ అంటే ప్రతిరోజు చేసి ఉంటాము ఎప్పుడు గతంలో, కానీ ప్రస్తుతం వాటిని మనం ఇప్పుడు చేయటం లేదు అని చెప్పేటప్పుడు మనం యూజ్ టు అనే దాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే యాస్మిన్ యూజ్ టు రన్ 5 kilometers every morning వెన్ షీ వాజ్ యంగ్. ఇక్కడ వచ్చేసి యాస్మిన్ ప్రతిరోజు 5 కిలోమీటర్లు పరిగెత్తేది. నౌ షీ వాక్స్ 2 kilometers every morning. కానీ ప్రస్తుతం వచ్చేసి తను కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే పరిగెడుతుంది అని చెప్పటం జరిగింది. అనగా యూజ్ టు అనేదాన్ని గతంలో ఉన్న అలవాట్లు ఇప్పుడు లేవు అని చెప్పేటప్పుడు యూజ్ టుని ఉపయోగిస్తారు. ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు నీకు ఉన్న అలవాట్లను గురించి ఇక్కడ 5 సెంటెన్సెస్ రాయండి అని చెప్పడం జరిగింది. వీటిని మీరు రాయండి.